చూడండి, 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళ్ళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలన్నీ నేను ఎరుగుతున్నాను. కొంచెమై ఉండినను ఎరుగననలేదు. ఇదిగో వేయనేరడు చాలు. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు రాసిన ఉత్తరాన్ని యోహాను భక్తుడికి దేవుడు తెలియపరిచాడు. పద్మాసు దీపములో యోహాను భక్తుడికి దేవుడు దర్శన రూపంలో మాట్లాడుతూ ఇవన్నీ కూడా సంఘాలకు లేఖలు పంపించమని దేవుడు వారికి ప్రత్యేకమైన ఒక వర్తమానాన్ని దేవుడు యోహాను ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఫిలదెల్ఫియా అనబడిన ఈ ప్రాంతము టర్కీ దేశంలో, ప్రస్తుతము కూడా టర్కీ దేశంలో ఉన్నది. ఈ యొక్క ఫిలదెల్ఫియా ప్రాంతమును అటాలస్ II అనబడిన రాజు డెవలప్ చేశాడు. ఒక గ్రీకు రాజు అటాలస్ II అనబడిన ఈ యొక్క గ్రీక్ రాజు ఏం చేశాడంటే ఈ పట్టణాన్ని డెవలప్ చేశాడు. కొండపైన కట్టబడిన ఒక పట్టణం. ఈ యొక్క ఫిలదెల్ఫియా అనబడిన ఈ పేరుకు అర్థం ఏమిటంటే బ్రదర్స్ లవ్. బ్రదర్స్ లవ్ అంటే సహోదర ప్రేమ. ఎందుకు ఈ పేరు పెట్టాడు అని అంటే, ఈ అటాలస్ II అనబడిన ఈ యొక్క రాజుకి ఒక అన్న ఉండేవాడు. యుమెనస్ II అనబడిన ఎల్డర్ బ్రదర్ ఉండేవాడు, సహోదరుడు ఉండేవాడు. చాలా నమ్మకంగా ఇద్దరు కూడా అన్నదమ్ములు ఐక్యత కలిగి మంచి ప్రేమ కలిగి ఉండేవారు. అన్నేమో లీడియా అనబడిన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ప్రస్తుతం అది డెకాపోలిస్గా పిలువబడతా ఉంది. అన్నేమో ఒక ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉంటే, తమ్ముడు ఏమో ఈ యొక్క ఫిలదెల్ఫియా అనబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఐక్యత కలిగి ప్రేమ అనురాగాలు కలిగి ఉండేవారు. కాబట్టి ఈ పట్టణానికి తన అన్న యొక్క ప్రేమ ఆప్యాయతలను బట్టి ఈ పరిపాలన చేయబోతున్న ఈ పట్టణానికి ఫిలదెల్ఫియా అనబడిన పేరును పెట్టారు. ఫిలదెల్ఫియా అంటే ఏంటి అర్థం? సహోదర ప్రేమ. దేవుని వాక్యం కూడా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని సెలవిస్తూ ఉంది. అంటే అప్పుడప్పుడుగా కాకుండా నిలువరముగా, అంటే ఎల్లప్పుడూ ఉండనీయండి అని చెప్తా ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సెలవిస్తాం. కాబట్టి సహోదరులుగా ఐక్యత కలిగి ఉండాలి. దానికి నిదర్శనముగా ఈ పట్టణము ఉంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఫిలదెల్ఫియా అనబడిన ఈ ప్రాంతము ప్రస్తుతం ఏమని పిలువబడుతుందంటే అలా షహర్ అనబడిన ఒక పేరు పిలువబడతా ఉంది. అల్లా షహర్ అంటే అల్లాహ్ షహర్, అల్లా యొక్క ఊరు, అంటే సిటీ ఆఫ్ గాడ్ గా ఈ ఊరు ఇప్పుడు పిలువబడతా ఉంది. ఎందుకు అయ్యా ఈ విధంగా పిలువబడతా ఉందంటే, గ్రీకుల తర్వాత ముస్లిమ్స్ ఈ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పట్టణానికి ఉన్న పేరును మార్చివేసేసి అల్లాహ్ షహర్ అని పెట్టేశారు. అంటే దేవుని యొక్క ఊరు అని పేరు పెట్టేశారు. ప్రస్తుతం కూడా ముస్లిమ్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముస్లిమ్సే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ ప్రాంతము ముస్లిమ్స్ యొక్క కైవశం చేయబడి ఉంది. అయితే ప్రారంభంలోనే వరుసగా ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం, అంటే మొట్టగా ఎఫెసి, స్మరణ, పెర్గేము, తొయితైరా, సార్దీస్, ఆ తర్వాత
ఫిలదెల్ఫియా. ఇలాగ సువార్త ప్రకటన అనేది ఒక పట్టణం తర్వాత వచ్చింది. ఈ ఫిలదెల్ఫియా అనబడిన ఈ పట్టణము సార్దీసు పట్టణానికి 25 మైళ్ళ దూరంలోనే ఉంటుంది, చాలా దగ్గరగానే ఉంటుంది సార్దీసు పట్టణానికి. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పట్టణానికి ఎక్కువగా చరిత్ర సంబంధించిన విషయాలు ఏమీ అంతగా లేవు. కానీ ఈ పట్టణంలో మంచి మంచి కోటలు, మంచి మంచి గోడలు, కట్టడాలు ఇవన్నీ కూడా కట్టారు. నేటికి కూడా కొన్ని సాదృశ్యంగా మనకి కనబడతా ఉన్నాయి. అయితే కొన్ని భూకంపాల వలన అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే శిథిలం అయిపోయినాయి. భూకంపాల వలన ఏమైపోయినాయి అండి? శిథిలం అయిపోయినాయి. కొన్ని శిథిలం అయిపోయిన వాటిని కూడా ఇప్పటికీ మనము చూస్తూ ఉన్నాం. ఎక్కువగా తరచుగా భూకంపాలు కలిగే ప్రదేశం అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించిన ఎక్కువ చరిత్రకు ఆధారాలు ఏమీ కూడా పెద్దగా లేవు. చరిత్ర సంఘటనలు కూడా ఎక్కువగా లేవు మిగిలిన పట్టణాలకి లాగా. కానీ ఈ పట్టణము ఒక మంచి పట్టణం. లిటిల్ ఏథెన్స్. ఏథెన్స్ అనేది గ్రీకు యొక్క క్యాపిటల్ సిటీ అన్నమాట, ఏథెన్స్. దీన్ని లిటిల్ ఏథెన్స్గా పిలిచేవారు. అంత చక్కగా రమ్యమైన పట్టణంగా ఈ పట్టణం ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఈ పట్టణానికి కూడా వచ్చిన తరువాత కొంతమంది రక్షించబడి వారు కూడా దేవుని సంఘంగా ఏర్పరచబడి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు యోహాను భక్తుడి ద్వారా ఒక లేఖను పంపిస్తా ఉన్నాడు. ఏమిటి ఈ లేఖ అని పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క విధంగా పరిచయాన్ని ఇస్తా ఉన్నాడు. ఏ సంఘానికి కూడా రిపీటెడ్గా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఫలానా 7 దీప స్తంభాలను పట్టుకున్న 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులని ఎఫెసీతో మాట్లాడతాడు. స్ఫురణతో మరొక విధంగా ఇలాగూ రకరకాలైన ఇంట్రడక్షన్తో దేవుడు సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, తన యొక్క అధికారము, తన యొక్క ఔన్నత్యము ఆ సంఘానికి ఏ విధంగా అవసరమో ఆ విధంగా దేవుడు దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ యొక్క దావీదు తాళపు చెవి కలిగి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దావీదు యొక్క తాళపు చెవి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, దావీదు యెరూషలేము పట్టణాన్ని కట్టాడు. దావీదు ఏం కట్టాడండి? యెరూషలేము పట్టణాన్ని తన కోసం నిర్మించుకున్నాడు. యెరూషలేము రాజుగా దావీదు పరిపాలన చేస్తూ ఉంటే యెరూషలేము పట్టణాన్ని చూసి ఆ ఎత్తైన కొండపైన నేను ఒక నగరాన్ని కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని ఆశపడి తన రాజధానిని యెరూషలేముకు మార్చుకుని అక్కడ ఒక మంచి కట్టడాలను, ఒక టౌన్ని డెవలప్ చేశాడు. సో ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని డెవలప్ చేసిన దావీదుకు దగ్గర ఈ యొక్క తాళపు చెవి ఉంటుంది. అంటే తాళపు చెవి అధికారాన్ని సూచిస్తుంది. తాళపు చెవి ఏం చేస్తుందండి? అధికారాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది సంఘములో ఉన్నారు, ఎవరికైనా నేను తాళపు చెవి ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? ఈ మందిరాన్ని జాగ్రత్తగా చూడడం, లేకపోతే జాగ్రత్తగా శుభ్రం చేయటం కానీ, ఇవన్నీ కూడా తలుపులు తీయటం కానీ, ఇటువంటి సంరక్షణ చేసే అధికారాన్ని వారికి నేను ఇచ్చినట్లు అన్నమాట. అట్లాగే దేవుడు అంటున్నాడు దావీదు తాళపు చెవి అని అంటే, ఈ యొక్క యెరూషలేమును దావీదు ఏ విధంగా కట్టాడో నూతన యెరూషలేమును యేసుక్రీస్తు ప్రభువారు కట్టారు. హల్లెలూయా. ఇప్పటికీ కడుతూ ఉన్నారు. ఆ కట్టడం పూర్తయిన తర్వాత దేవుని రాకడ సమీపిస్తారు. సో ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కడుతున్నాడంటే, ఈ యెరూషలేము పట్టణానికి సంబంధించిన అధికారం ఎవరి దగ్గర ఉంటుంది? యేసయ్య దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఈ కింద వచనాల్లో కూడా నూతన యెరూషలేముకు సంబంధించిన ప్రస్తావన కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. 12వ వచనములో, నా యొద్ద నుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రా. అంటే నూతన యెరూషలేము పట్టణానికి సంబంధించిన అధికారం కలిగిన వాడు నేనేం చేస్తానంటే తలుపు వేస్తాను. తలుపు వేశానంటే ఎవ్వడు కూడా దాన్ని తీయలేడు. నేను తలుపు తెరుస్తా, తలుపు తెరిచానంటే ఎవ్వడు కూడా దాన్ని మూయలేడు. అటువంటి అధికారం కలిగిన వాడిని నేను అని దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఇటువంటి ప్రవచనాన్ని యెషయా భక్తుడు రాశాడు. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట. యేసయ్య పుట్టక మునిపే 2000 కొన్ని సంవత్సరాల క్రితమే దావీదు తాళపు చెవిని గురించి, అలాగే యేసయ్య ప్రవచనాన్ని గురించి రాస్తా ఉన్నాడు. 22:22 నేను దావీదు ఇంటి తాళమును అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఏమండి, ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు. ఇదిగో దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతనికి భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవ్వడును మూయజాలడు, అతడు మూయగా ఎవ్వడును కూడా తీయజాలడు. సేమ్ ఇదే మాట యేసయ్య ఇక్కడ కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు తాళపు చెవి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడా లేదా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. దావీదు కుమారుడిగా యేసయ్య ఉన్నాడు. ఆ దావీదు కుమారుడిగా ఉన్న యేసయ్య దగ్గర ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే, పరలోకములో నూతన యెరూషలేములో ఎవరు రావాలి, ఎవరు ప్రవేశించకూడదు, ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు, ఎప్పుడు తలుపేయాలి, ఎప్పుడు తలుపేయకూడదు. మనందరికీ తెలుసు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం. బుద్ధి కలిగిన కన్యకలను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చారు. రాంగాల్ని ఏం చేశాడు? తలుపు వేసేసాడు. అయ్యా తలుపుది మేము వచ్చేసాం అని అంటే, ఎవరు మీరెవరో నాకు తెలియదని పంపించి వేశారు. కాబట్టి నూతన యెరూషలేము యొక్క అధికారం కలిగిన యేసయ్య చెప్పు సంగతులేవని ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ రెండవ పదాన్ని మనం చూస్తున్నట్లయితే సత్యస్వరూపి. రెండవది ఏంటిదండి? సత్యస్వరూపి. ఇక్కడే ఉన్నాను, ఒకసారి చేతులు ఊపండమ్మా. చేతులు ఊపుతున్నారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. ఆసక్తిగా ఉండాలి. సత్యస్వరూపి రెండవ దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు చెప్తున్నాడు. సత్యస్వరూపి, సత్యానికి స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మనం ఏం చేస్తామంటే, కొంతమందికి కొంత బిరుదులు ఇచ్చేసి దానికి స్వరూపులుగా వారిని మనం భావిస్తూ ఉంటాం. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్ గారు ఒక విగ్రహాన్ని నిలిపారు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని. దాన్ని నిలిపి దానికి ఒక బిరుదునిచ్చారు. ఏంటి ఆ బిరుదు అంటే, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అంటే సమానత్వానికి, సమాజంలో సమానత్వానికి నిదర్శనంగా ఈ యొక్క విగ్రహము. ఎవరిది ఆ విగ్రహము? అంబేద్కర్ గారు అని చెప్పాడు. అలాగే అమెరికా దేశంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనబడిన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఏంటయ్యా అని అంటే, ఆ యొక్క అమెరికా దేశంలో కూడా
మరి హక్కులు కలిగించే విధానం కానీ, అందరూ కూడా సమానత్వము అనడానికి కానీ, అందరూ కలిసి జీవించాలనడానికి నిదర్శనంగా ఈ యొక్క స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి, స్వేచ్ఛకు నిదర్శనంగా ఈ యొక్క స్టాట్యూని పెట్టారన్నమాట. ఇలాగూ కొంతమంది కొన్ని వాటికి ఒక రూపాన్ని లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని దేశానికి, ప్రజలకు అంకితం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్వరూపాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. దేనికి అనంటే సత్యానికి. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. సత్యానికి స్వరూపం ఏదైనా ఉంది అనంటే అది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో మోసం లేదు. ఆయన ఒక మాట చెప్పి ఒకటి చేయలేదు. ప్రియమైన దేవుని ప్రజలు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చాడు. మాట ఇచ్చింది నెరవేర్చాడు. సత్యాన్ని ప్రకటించాడు. కల్పితాలను ప్రకటించలేదు. పైపెచ్చు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. సత్యం అంటే ఆయనే, సత్యానికి నిదర్శనం ఆయనే. ఒకవేళ సత్యానికి ఏదైనా స్వరూపం ఉంటే ఆ సత్యానికి స్వరూపము కూడా నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తనను గురించి తాను నిర్ధారణ చేశాడు. సో రెండో మాటను కూడా మనం చూసాం. మూడో పదాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధుడు. మూడోది ఏంటిదండి? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జీవించాడు. పరలోకములో కూడా పరిశుద్ధుడిగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో నిత్యము కొనియాడబడుచున్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిన వాడు యేసయ్య. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ఏకైక పుణ్య పురుషుడు, మహానుభావుడు, దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. కాబట్టి యేసయ్య యొక్క మహత్యము, గొప్పతనాన్ని గురించి తను ప్రస్తావిస్తూ ఈ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. రండి మనం చూద్దాం ఈ సంఘానికి దేవుడు ఏమని ప్రకటిస్తూ ఉన్నాడో, ఏమని చెప్తున్నాడో. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును. 8వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలను నేను అంటే క్రియలు కలిగిన సంఘం. చెప్పండి, మొట్టమొదటిగా ఏంటిదండి? క్రియలు కలిగిన సంఘము. సంఘము క్రియలు కలిగిన సంఘముగా ఉండాలి. ఒక సంఘము 4 గోడల మధ్య పరిమితం కాకూడదు. భక్తి జీవితము 4 గోడలకే పరిమితం కాకుండా సమాజంలో, బయట వారిలో మన యొక్క క్రియలను మనం కనపరిచే వారిగా మనము ఉండాలి. సంఘం అంటే ఏమని చెప్పాను? సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే విశ్వాసు. అంటే విశ్వాసులు క్రియలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నువ్వు భక్తి చేస్తున్నావు, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, దేవుని నమ్మావు. అయితే నీ భక్తి ఎక్కడ కనపరచడం కాదు, సమాజంలో నీవు కనపరచాలి. క్రియలు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. నీ ఇంటిలో క్రియలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క సమాజంలో క్రియలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని సెలవిస్తున్నాడు. క్రియలు లేకపోతే దేవుడు కూడా ప్రేమించం. క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు. క్రియలంటే పనులు. మనం చేసే పనులను బట్టి తీర్పు తీర్చబడతాం. మనం చేసే పనులు బట్టి మనకు ప్రతిఫలం లభిస్తుంది. మనం చేసే క్రియలను బట్టి ప్రియమైన దేవుని ప్రజల దేవుడు ఆశీర్వదించడం కానీ దీవించడం కానీ జరుగుతుంది. ఈరోజు సంఘానికి క్రియలు లేకపోతే ఉపయోగం ఏమిటి? సువార్తను ప్రకటించాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి, విశ్వాసాన్ని కనపరచాలి. ప్రియమైన దేవుని ప్రజల ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అనేకులకు మాదిరికరంగా ఉండాలి, ప్రేమ చూపించాలి, క్షమించాలి. ఇలాంటివి సంఘములో ఏదో ఇక్కడ కూర్చున్నప్పుడు కాదు, కానీ బయట లోకానికి కూడా మనము కనపరచాలి. మంచి మంచి కార్యాలు, మంచి దేవుని పేరట మంచి మంచి పనులు, ఇవన్నీ కూడా చేసే సంఘంగా ఉంటే
దేవుడు ఆ సంఘాన్ని చూసి మెచ్చి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చాలా మెల్లిగా చెప్తున్నారు, ఎందుకని హల్లెలూయా? ఏమండి, తిని రాలేదంటారా? తినొచ్చారా లేదా? తిరిగి రాపోయినా పర్లా, బిగ్గరగా చెప్పొచ్చు మనం. ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది ఇప్పుడు ఎట్లా ఉంది సౌండ్? దాచిపెట్టుకోకూడదు, మనం శక్తిని దాచిపెట్టుకోకూడదు, దేవుని సన్నిధిలో మనం వినియోగించాలి. రైట్. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము క్రియలు కలిగిన సంఘంగా మన సంఘం ఉండాలి. క్రియలు కలిగిన విశ్వాసిగా ఒక విశ్వాసి ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్న కొంది ఆ క్రియలలో అభివృద్ధి అనేది కనపడాలి. ప్రార్థనలో, విశ్వాసములో, భక్తిలో, ప్రేమలో, ఇలాగో క్రియలలో మనము ఎదగాలి. తుయితేర సంఘాన్ని గురించి అంటున్నాడు కదా, మునుపటి క్రియల కంటే వెనకటి క్రియలు నీకు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇది కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి క్రియల గురించి మనం చాలాసార్లు మిగిలిన సంఘాల్లో చూసాం కాబట్టి ఎక్కువగా ధ్యానం చేయట్లేదు. మొట్టమొదటిగా ఈ సంఘంలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే క్రియలు కలిగిన సంఘం. చెప్పండి, క్రియలు కలిగిన సంఘం. రెండవదిగా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. రెండవదిగా, శక్తి కొంచెమైన సంఘము. రెండవది ఏంటిదండి? శక్తి కొంచెమైన సంఘం. శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి కాదు. శక్తి అని అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే సామర్థ్యము లేకపోతే ఆర్థిక స్థితి. శక్తి కొంచెం అంటే తక్కువ మంది విశ్వాసులై ఉండొచ్చు. శక్తి కొంచెం అంటే ఆర్థికంగా చాలా చిన్నదైన సంఘం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ కుమార్ గారిది సంఘం ఉందనుకోండి, దాన్ని శక్తి కొంచెమైన సంఘం అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకనంటే విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు, చర్చి కూడా పెద్ద సంఘం. సో దాని శక్తి కొంచెమైన సంఘం అని చెప్పలేము. ఇప్పుడు మన సంఘం ఒక మాదిరిగా పర్వాలేదు, కానీ ఇంకా 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 చాలా పూర్వ గుడిసెలో ఇంకా చాలా తక్కువ మందితో పరిచర్య చేసే సంఘాలు ఉన్నాయి. సో అలాంటి సంఘము ఏ సంఘము? ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి? ఫిలదెల్ఫియా సంఘం. శక్తి కొంచెమైన సంఘం అని అంటే జనాభా తక్కువై ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా చాలా చిన్నదైన సంఘమై ఉండొచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు పెద్ద పెద్ద సంఘాలనే చూస్తాడు, చిన్న చిన్న సంఘాలని దేవుడు చూడడు అని దేవుడు ఎప్పటికీ కూడా అనలా. 2-3 ఉన్నా కూడా దేవుడు అక్కడ ఉంటానన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. శక్తి కొంచెం అయినప్పటికీ కూడా నమ్మకంగా దేవుడు కొరకు జీవిస్తూ ఉంటే మహాభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. చిన్న చిన్న మంద భయపడకొడి అని అన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మా యొక్క సంఘం చిన్నదండి, ఇదిగో మేము అంత ఖర్చు పెట్టలేము, అంత పెద్ద మీటింగ్స్ పెట్టలేము, అంత పెద్ద మంచి మందిరాన్ని కట్టుకోలేము, అంత ఆర్థిక స్థితి లేదండి, మా సంఘం అంత స్తోమత లేదండి, మేమందరం కూడా పేదోళమండి, మేమందరం కూడా బలహీనులమండి, మా యొక్క సంఘం ఏదో 2-3 కొద్దిమంది మేము కూడి ఉంటామండి అని అంటే ఏం పర్వాలేదు. దేవుడు ఆ చిన్నదా పెద్దదా గొప్పదా అనేది చూడట్లేదు, కానీ చిన్నదైనప్పటికీ కూడా దేవుడు వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న ఆత్మీయతను చూసి దేవుడు మెచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు సంఘాలు బలహీనంగా ఉండేవి, కానీ ఆత్మీయతలో బలంగా ఉండేవి. ఒకప్పుడు సంఘాలు పూర గుడిసెలోనో చాలా చిన్న చిన్న పాకాల్లోనో కట్టబడినప్పటికీ కూడా
వారు చిన్న మందైనప్పటికీ కూడా ఎంతో బలమైన ప్రార్థన, ఎంతో శక్తివంతమైన పరిచర్య చేసేవారిగా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఊరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మంచి మంచి మందిరాలు, మంచి మంచి కట్టడాలు కట్టుకుంటున్నారు, కానీ సంఘములో ఆత్మీయత ఉండట్లేదు. సంఘములో వాక్యాన్ని వినేవారు ఉండట్లేదు. సంఘములో వాక్యాన్ని గైకొనేవారు ఉండట్లేదు. దేవుని ఆత్మానుసారంగా నడిచేవారు, దేవుని కొరకు నిలబడేవారు, నమ్మకమైన భక్తి చేసేవారు ఉండట్లేదు. దేవుడు సంఘములో ప్రాముఖ్యంగా చూసేది శక్తిని కాదు, గొప్పని కాదు, స్ట్రక్చర్ని కాదు, కానీ అక్కడ ఏం చూడాలనుకుంటున్నాడనంటే, తర్వాత మన పాయింట్లోనికి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని. ఏంటండి? వాక్యమును గై. మూడవ పాయింట్, వాక్యాన్ని గైకొనే సంఘము. మూడవది చెప్పండి. ఇక్కడే ఉన్న వాళ్ళు చెప్పాలా? పురుషులు చెప్పండి అమ్మా. మూడవది ఏంటిది? ఇంకా బిగ్గరగా చెప్పండి, చెప్పాలా? రెడీ, 1 2 3. రైట్. వాక్యాన్ని గైకొనే సంఘం. ప్రియమైన దేవుని ప్రజలారా, శక్తి కొంచెమైనా, చిన్న సంఘమైన దేవుడు చూసి మెచ్చేది ఏంటిది అని అంటే, వాక్యాన్ని మనము గైకొనాలి, వాక్యాన్ని మనం వినాలి. వినడం మాత్రమే కాదు, గైకొనాలి. వినటం వేరు, గైకొనడం వేరు. గైకొనడం అని అంటే విన్న దాన్ని బట్టి అనుసరించి నడవడం, విన్న దాన్ని బట్టి సరి చేసుకుని నడవడమే గైకొనడం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. యేసయ్య చెప్పకనే చెప్పాడు. ఏంటి అని అంటే, అబ్బాయి మీరు వాక్యాన్ని వినే వారిగా మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకో. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యాన్ని వినటం మాత్రమే అయితే మనం చాలా ప్రమాదంలో ఉంటాం. మనం కేవలం వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉంటే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, మనం నష్టపరచబడే అవకాశం ఉంటుంది. కానీ వాక్యాన్ని విని గైకొంటే ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. మీకు అర్థం అవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా ఉంటే పక్కన ఉన్న సహోదరుడు, అబ్బాయి అక్కడ రోడ్డు బాగు చేస్తూ ఉన్నారు, అక్కడ డ్రైనేజ్ పనులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి, రోడ్డు అటు వెళ్ళడానికి లేదు, నువ్వు అటు వెళ్ళమాకు, వేరే మార్గంలో గుండా వెళ్ళు అని చెప్పేసి ఒకడు చెప్పాడు నాకు. నేనేం చేశాను, దాన్ని విన్నాను. చక్కగా వాడు చెప్పింది నేను విన్నా కూడా నేను అదే రోడ్లో ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నాను అనుకో, ఏమవుతుంది? గుంటలో పడే అవకాశం, ప్రమాదం జరిగే అవకాశం అంటారు. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘములోని విశ్వాసులు వినువారు మాత్రమై ఉండకూడదు. దేవుడు మెచ్చేది, దేవుడు సంతోషించేది ఏంటిదనంటే, మనం విని దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మొన్న 26న చీరాల్లో ఏం జరిగింది? మందిర యానివర్సరీ జరిగింది, చర్చి యానివర్సరీ కుడికి జరిగింది. వాక్యం చెప్పడానికి సిరిల్ కన్నా గారు వచ్చారు. సరే, వాక్యం చెప్పే ఆ వాక్యంలో ఒక వాక్యం
ఒక సహోదరికి సంబంధించింది వచ్చిందంట. సేవకులు మంచి కోసమే చెప్తారు, మన కీడు కలిగేటట్లుగా చెప్పరు, ఆ మాత్రానికి మన మందిరాన్ని వదిలిపెట్టకూడదు అది అని చెప్పేసి కొన్ని మంచి మాటలు దేవుని వాక్య ప్రేరణతో సేవకులు చెప్పారు. పక్కన ఉన్న సహోదరి విశ్వాసి అడిగింది, అక్క ఇక దేవుడు వాక్యం చెప్పాడు కదా, సేవకుడు మాట్లాడాడు కదా, మనం అట్లా మందిరాన్ని లేకపోతే సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, దేవుడు సేవకులు మనకు చెప్పేది మంచి కోసమే అని చెప్పేసి ఈ సహోదరి చెప్పిన వాక్యాన్ని బట్టి ఆమెలో ఆ లోపం ఉంది కాబట్టి మరలా రెండోసారి దాని గురించి మాట్లాడి హెచ్చరిక చేస్తూ ఉంటే ఈ సహోదరి అంటది, మరి నాని పాస్టర్ గారు సేవకుడికి ఆ విధంగా చెప్పమని ముందే చెప్పుంటాడు. ఏంటంట, నాని పాస్టర్ గారు లేదా శామ్ పాస్టర్ గారు ఇలాంటి విషయాలు చెప్పమని ముందే చెప్పుంటాడు, అందుకే పాస్టర్ గారు ఆ విషయాలు చెప్పాడు, ఇవన్నీ మనం నమ్మకూడదు అని చెప్పేసి చెప్పింది. ఈ వార్త నాకు తెలియగానే నాకు మండింది బాగా. ఏమైంది? మండింది. వెళ్ళి సహోదరిని కడిగేద్దాం, రుజువు పడదాం, అవసరమైతే పాస్టర్ గారికి ఫోన్ చేయించి అసలు వాస్తవం ఏందో చెప్పిద్దాం అని చెప్పేసి అనిపించింది. కానీ మనకెందుకులే అని వదిలేసి, ప్రియమైన దేవుని ప్రజలారా, మా యొక్క పరిచర్య అనుభవంలో మీ అందరికీ తెలుసు, నాన్నగారి యొక్క పరిచర్యలో కానీ నా పరిచయలో కానీ, అయ్యా ఇదిగో దీని గురించి మీరు చెప్పండి, ఇదిగో కానుకల గురించి చెప్పండి, ఇదిగో దశంభాగాల గురించి చెప్పండి, ఇదిగో మందిరానికి ఆగిపోయే వారి గురించి చెప్పండి, ఇదిగో ఫలానోళ్ళు ఈ సీరియల్ గురించి చెప్పండి, టీవీ గురించి చెప్పండి, సినిమాల గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి అని ఎప్పటికీ కూడా ఒక సేవకుడికి దీని గురించి చెప్పండి అని మా యొక్క అనుభవంలో ఎప్పుడు కూడా చెప్పిన వైనం లేనే లేదు. అలాంటి పాడు పనులు, పిచ్చి పనులు మేము అసలు చేయం. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, పూర్తిగా అయ్యా మీకు ఏది ప్రేరేపిస్తే అంశం చెప్పండి, కనీసం ఈ అంశాన్ని చెప్పండి అని కూడా మేము చెప్పం. దేవుడు వారికి ఏదైతే ప్రేరణ ఇస్తాడో, దేవుడు వారికి ఏదైతే సిద్ధపరుస్తాడో అదే చెప్పమంటాం. ఎందుకనంటే అప్పుడే దేవుని పరిశుద్ధాత్మ పని చేస్తాడు. ఒకవేళ మనం చెప్పమని చెప్పించినంత మాత్రాన వారిలో పరివర్తన రాకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో చొచ్చుకుని పోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యాన్ని వింటే సరిపోదు. కొన్నిసార్లు వాక్యము సూటిగా నీతో మాట్లాడతాడు. పాస్టర్ గారు వాక్యంలో ఏదో లోపం గురించి మాట్లాడాడట. ఉద్దేశించి మాట్లాడలేదు, సంఘ పెద్ద యొక్క లోపం గురించి మాట్లాడాడు. అంటే సంఘ పెద్దకు తగిలొచ్చేటట్లుగా మాట్లాడితే ఆ సంఘ పెద్ద అలిగి మందిరానికి రావడం మానేస్తే ఇక్కడ నీ గురించే దేవుడు మాట్లాడతాడు. నువ్వు దాన్ని అంగీకరించాలి, దాన్ని స్వీకరించాలి, సరి చేసుకోవాలి. అంతేకాని నా గురించి మాట్లాడతాడు, ఇదిగో ఆమెను చెప్పుంటుంది, ఈమెను చెప్పుంటుంది అని చెప్పేసి అనుకుంటే నీవే నష్టపోతావు. ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న మంచి లక్షణం ఏమిటనంటే వాక్యాన్ని గైకొనే సంఘము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని మనం గైకొనాలండి. వాక్యాన్ని వినకుండా వినేవారిగా మాత్రమే మనం ఉండకుండా మనం గైకొనే వారిగా మనం మార్చబడాలి. ఆ తర్వాత 4వదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే, 1 క్రియలు కలిగిన సంఘము, 2వది శక్తి కొంచెమైన సంఘము, వాక్యాన్ని గైకొనే సంఘము, 4వదిగా దేవుని నామమును, యేసయ్య నామమును ఎరిగిన సంఘము. ఎరుగననలేదు అని అంటాడు. ఎరుగననలేదు అని అంటే యేసయ్య నామమును బాహ్యముగా ప్రకటించిన సంఘం, సమాజములో తెలియపరిచిన సంఘం. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన మంచి ఫస్ట్ పొజిషన్ ఇచ్చిన
పేతురు శిష్యుడు 3 సార్లు యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదు అని ప్రకటించాడు. చిన్న పిల్ల బుడ్డ పిల్ల అడిగితే ఏం చెప్పాడు? నువ్వు యేసయ్య శిష్యుల్లో ఒకడిగా నువ్వు ఉన్నావు కదా, నేను చూశాను నిన్ను అని అంటే, లేదు నువ్వు నేను కాదు, నువ్వు ఎవరినో చూసుంటావు అని చెప్పేసి, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఏం చేశాడండి? అబద్ధము ఆడాడు. చిన్న పిల్ల దగ్గర ఎందుకు అబద్ధం ఆడుంటాడంటే, చిన్నపిల్లలు ఏది కూడా దాచుకుంటారా? ఉదాహరణకి ఇంట్లో ఏదైనా అరిసెలో, బూరులో, గారెలో, కజ్జికాయలు చేసి పెట్టేసి పిల్లోడికి పెట్టారు. పిల్లోడు తిన్నాడు. ఈలోపు చుట్టాలు వచ్చారు. చుట్టాలు రాగానే, అన్నయ్య ఇంట్లో ఏం పెట్టడానికి ఏం లేదయ్యా అని చెప్పేసి అందనుకో తల్లి. ఈలోపు ఇటు చదువుతాడు, మమ్మీ అరిసెలు ఉండాలి కదా, కజ్జికాయలు ఉండాలి కదా, అవి ఉండాలి కదా, ఈ ఉండాలి కదా అని చెప్తాడు. అప్పుడు ఏమైపోయింది? శుభ్రంగా పరువు పోయిద్ది అన్నమాట. కొన్నిసార్లు పిల్లలు ఏది దాచుకోరు. కొన్నిసార్లు వారు ఏ విధంగా నడుచుకోవాలి అంటే, యథార్థవంతులు కాబట్టి, వారు దేవుని పోలిన వారు కాబట్టి ఆ విధంగా నడుచుకుంటారు. ఈ యొక్క పేతురు కూడా ఈ పిల్ల వెళ్ళిపోయి మళ్ళీ సైనికులకి ఆలకేళ్ళకి చెప్పిద్దాము అని భయపడి, యేసయ్యను శిష్యుడు, నేను యేసయ్య బిడ్డను అని చెప్పేసి ఒప్పుకోవడానికి భయపడ్డాడు. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలామంది విశ్వాసులు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడుతూ ఉన్నారు. క్రైస్తవుడిని నేను అని సమాజంలో ప్రకటించలేకపోతూ ఉన్నారు. యేసయ్య అంటే నాకెవరో తెలియదు అన్నట్లుగా నడుచుకుంటా ఉన్నారు. ఇంకా నేను అన్యుడనే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మనుష్యులకు భయపడే. ఇదిగో వస్తున్న ఆఫర్స్ రావేమో అని భయపడి, లేకపోతే ఉద్యోగం రాదేమో అని భయపడి, రిజర్వేషన్ రాదేమో అని భయపడి, లేకపోతే పెన్షన్ రాదేమో అని భయపడి, లేకపోతే వెలివేస్తారేమో అని భయపడి, వివాహాలు జరగవేమో అని భయపడి, ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు, దేవుని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని వింటారు, దేవుని సత్యాన్ని తెలుస్తారు, సంఘంలోనికి వస్తారు, సంఘ బిడ్డలుగా చేర్చబడతారు. కానీ సమాజములో యేసయ్య అంటే ఎవరో తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఇది దేవుడు మెచ్చే విధానం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. లూకా సువార్తలో మనం చూస్తున్నట్లయితే, లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 12వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వారిని నేనును ఎరుగను, ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో మనుష్యుల ఎదుట నీవు నేనంటే ఎవరో తెలియదని చెప్పావా, రేపు పరలోక రాజ్యంలో కూడా నువ్వంటే ఎవరో నేనో తెలియదు అని చెప్తా. ఇప్పుడు పిల్లోడికి స్టేజ్ పైన పిలిచి గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్న కూడా వచ్చాడు స్టేజ్ పైకి. ఈ పిల్లోడు, బాబు ఎవరు ఈయన స్టేజ్ పైకి వస్తున్నాడు, ఈయన ఎవరో నాకు తెలియదండి. ఎవరిని? తండ్రిని పట్టుకుని ఈయనెవరో నాకు తెలియదండి అని అన్నాడు అనుకో స్టేజీ పైన, లేకపోతే బయట, రేపు సాయంత్రం ఇంట్లోకి రానిస్తాడా? ఎరా నేనంటే నేనెవరో తెలియదా నీకు? తండ్రిగా చెప్పుకోవడానికి అంత బాధపడుతున్నావా? నా ఇంట్లో ఉండమా, వెళ్ళిపో అని చెప్పేసి, ఎవరో తెలియదు అన్నావుగా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడతాడు. యేసయ్య కూడా ఇదే చెప్తున్నాడు. ఈ భూలోకంలో ఏమో నేనంటే ఎవరో ఎరుగనని చెప్పేసి నువ్వు భావిస్తూ ఉంటే, రేపు పరలోక రాజ్యంలో యేసయ్య నేను కూడా నీ బిడ్డనే, నేను కూడా నీ బాప్తీసం పొందా, నేను కూడా రక్షించబడ్డా, నేను కూడా నీ పార్టీయే అని అన్నావు అనుకో, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు ధైర్యంగా సమాజంలో ఇదిగో నేను దేవుని కొరకు నిలబడ్డాను, నేను యేసయ్య బిడ్డను అని చెప్పేసి నువ్వు నిలబడినప్పుడు దేవుడు కూడా దూతల ఎదుట, ఎస్ ఇదిగో నా బిడ్డ
నా బిడ్డ అని దేవుడు దూతల ఎదుట ఒప్పుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఒక సర్వే జరుగుతూ ఉంది. కుల గణ అనబడిన సర్వే జరుగుతూ ఉంది. ప్రస్తుతం మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా జరుగుతూ ఉంది. ఏంటయ్యా అని అంటే జనాభా లెక్కలు. ఇది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు, ఎంతమంది. ప్రతి ఒక్కడికి కూడా ప్రత్యేకంగా రిలీజియన్ కూడా పెట్టాడట. ప్రతి ఒక్కరికి ఏం పెట్టాడు? తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పక్కన ఏ రిలీజియన్. కూతురు ఉందనుకోండి, కూతురు ఏ రిలీజియన్. కొడుకు ఉన్నాడు, కొడుకు ఏ రిలీజియన్, అంటే ఏ మతం. కుటుంబం అంతా ఒకే మతం, కుటుంబం అంతా కూడా ఒకే విధానంలో ఉండకపోవచ్చు. కొంతమంది ఉంటున్నారు కదా, భర్త ఏమో ఇంకా అన్యుడిగా, భార్య ఏమో క్రైస్తవురాలు. సో ఇది రైట్ టైం, మనకి ఇది సరి అయిన సమయం. ఏమిటి? యేసయ్య బిడ్డను నేను యేసయ్య సొంత రక్షకుడిగా అంగీకరించాను అని సమాజానికి, ప్రభుత్వానికి తెలియపరిచే ఒక మంచి అవకాశం. ఒకవేళ నీవు కూడా దానిలో నాకు తెలియదయ్యా, నేను ఇంకా అన్యుడనే, నేను ఇంకా అదే, ఇంకా ముస్లిమో, ఇంకా హిందూ, ఇంకా అదే అని కనుక పెట్టావు అని అంటే రేపు పరలోక రాజ్యంలో కూడా యేసయ్య నేను ఎరుగను అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూస్తున్నట్లయితే చాలా మంచి లక్షణాలు కలిగిన, క్రియలు కలిగిన సంఘం. శక్తికి కొంచెమైనప్పటికీ కూడా వాక్యాన్ని గైకొనే సంఘం. దేవుణ్ణి ఎరుగను అని చెప్పని సంఘం. ఎరుగను అనలేదు అని చెప్తున్నాడు, తెలియదు అని చెప్పని సంఘం. ఇప్పుడు దేవుడు ఆ యొక్క సంఘానికి ఇస్తున్న వాగ్దానాలను మనం చూస్తున్నట్లయితే చూడండి, దేవుడు అటువంటి మంచి సంఘానికి కొన్ని వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. తలుపులను దేవుడు తీసిపెట్టాడు. ఎవరి కోసం తీసిపెట్టాడమ్మా? ఎవరి కోసం? ఫిలదెల్ఫియా సంఘము కొరకు ఏం చేశాడంటే తలుపులను తీసిపెట్టాడు. తలుపులు తీసిపెట్టడం అంటే ఏంటి అని అంటే, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక మాటను చదువుదాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యాలు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు మనకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ప్రియమైన దేవుని ప్రజలారా, అన్యజనులు విశ్వసించడానికి దేవుడట అపోస్తులకు ఏం చేశాడంట? ద్వారాన్ని తెరిచాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ దేవుడు కూడా తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని అంటే, ఈ సంఘానికి సువార్తను విస్తరించ చేయడానికి, ఇంకా అనేకులకు రీచ్ అవ్వడానికి, ఇంకా అనేక మంది సంఘంలో చేర్చబడడానికి, లేకపోతే వీరి ద్వారా ఇంకా అనేకులు దేవుని విశ్వసించడానికి దేవుడట ద్వారాలు తెరుస్తూ ఉన్నాడట. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన తెరిస్తే ఎవ్వడు కూడా వేయనేరడు. ఎందుకని? ఈ సంఘానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. మిగిలిన సంఘాలకు దేవుడు ద్వారం తెరవల. సార్దీసు సంఘానికి దేవుడు ద్వారాన్ని తెరవల. ఎందుకు ఈ సంఘానికి ద్వారాలు తెరుస్తున్నాడంటే, ఈ సంఘంలో మంచి లక్షణాలను దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఉన్న సంఘమే సరిగా లేకుండా ఇంకా వేరే చోటకి ఆ సంఘం వెళ్ళాలంటే, ఇంకా వేరే బ్రాంచీలు స్టార్ట్ చేయాలంటే, ఇంకా వేరే విశ్వాసం రక్షించాలంటే ఎలా అవుతుంది? ఎలా కుదురుతుంది? ఉన్న సంఘము వాక్యములో, దేవునిలో, క్రియలలో, వీటిలో స్థిరంగా దేవుడు మెచ్చే విధంగా ఉందనుకోండి,
ఆటోమేటిక్గా దేవుడు ఇంకా అనేకులకు, అన్యజనులకు, అనేక పట్టణాలకు, అనేక గ్రామాలకు ఆశీర్వాదకరంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇప్పుడు హోసన్న మందిరం ఉంది, హోసన్న చర్చ్ ఉంది. మొట్టమొదటిలో శారదాపుర కాలనీలో చిన్న సంఘం, అక్కడ నమ్మకంగా దేవుని పరిచర్య జరిగింది, గొప్ప ఉద్యమం రగిలింది. దేవుడు గోరంట్లకు నడిపించి గోరంట్లో పెద్ద సంఘం అయింది. అక్కడి నుంచి ఇప్పుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు ఏం చేశాడు? ద్వారాలు తెరిచాడు. ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి, ప్రతి దేశాలకు కూడా వ్యాప్తి చెందేటట్లుగా దేవుడు ఏం చేశాడు? ద్వారాలు తెరిచాడు. సో ప్రాముఖ్యంగా స్థానికంగా ఉన్న సంఘము ఈ విధమైన దేవుడు మెచ్చే విధంగా ఉన్నదనుకోండి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రాలు చెల్లిస్తారు. హల్లెలూయా. కాబట్టి మన సంఘము కూడా ఈ విధంగా వాక్యాన్ని గైకొనాలా, ఈ విధంగా క్రియలు కలిగి ఉండాలా. అప్పుడే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అప్పుడే దేవుడు సంఘాలు వ్యాప్తి చెందడానికి, అనేకులు రక్షించబడడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. నీ ద్వారా పరిచర్య ఆగిపోతుందేమో, నీ ద్వారా సంఘం ఇంకా బలహీనం అయిపోతుందేమో, నీ ద్వారా ఇంకా దేవుని పరిచర్య విస్తరించకుండా ఆగిపోతుందేమో, సరి చేసుకో. దేవుడు ద్వారాలు తెరిస్తే ఎవ్వడు కూడా వెయ్యనేరుడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, యూదులు కాకయే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేశాను. రెండవ వాగ్దానం, దేవుడిస్తున్న రెండవ వాగ్దానం ఏంటంటే, యూదులు అని చెప్పుకుని యూదులు కానివారు, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులు అని చెప్పుకుని క్రైస్తవులు కానివారు. క్రైస్తవుడు అంటే ఏం చేయాలా? దేవుని ఆరాధించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, దేవుని మహింపరచాలి. కానీ మాత్రం పేరుకు మాత్రం క్రైస్తవు, పేరుకు ఏమో క్రైస్తవులు, కానీ క్రైస్తవులు కాని వారిని అట దేవుడు ఈ సంఘంలోనికి నడిపిస్తాడట. హల్లెలూయా. ఎలాగ నడిపిస్తాడు? లోబడేటట్లుగా. సాగిల పడడం అని అంటే లోబడటం, సాగిల పడడం అంటే లోబడటం, లోబడేటట్లుగా చేస్తాడు. ఆ లోబడటం ద్వారా ఏం జరిగిద్ది అని అంటే, ఇదిగో ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అని వారికి తెలిసేటట్లుగా, సమాజానికి తెలిసేటట్లుగా దేవుడు ఈ పనిని చేయబోతున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు అనుకోండి, మన సంఘాన్ని కూడా దేవుడు ప్రేమించాడు అనుకోండి, ఇలాగ దేవుడు వారందరినీ కూడా నడిపిస్తాడు, సాగిల పడేటట్లుగా చేస్తాడు. ఇదిగో సాతాను సమాజపు వారందరినీ కూడా దేవుడు లోబడి, ఇదిగో దేవుని కొరకు జీవించడానికి, సంఘంలో చేర్చబడడానికి దేవుడు ఆ విధమైన పనిని, ఆ విధమైన క్రియలను దేవుడు చేస్తాడనేది ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత అంటున్నాడు మూడవ వాగ్దానము, నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడు. బైబిల్ గ్రంథంలో ఓర్పుగా జీవించాలి, ఓర్పు కలిగి ఉండాలి, శ్రమలో సహించాలి, నిందలు భరించాలి. ఇదిగో నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో సంతోషించి ఆనందించు. ఇలాంటి ఓర్పుతో కూడిన, ఓర్పు కలిగి జీవించాలి అని చెప్పబడిన వాక్యాన్నట ఈ సంఘం ఏం చేస్తూ ఉందంటే గైకుంటూ ఉంది, అనుసరిస్తూ ఉంది. ఉదాహరణకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే భరిస్తూ ఉంది, సహిస్తూ ఉంది. ఉదాహరణకి ఎవరైనా తిరుగుబాటు చేస్తూ ఉంటే ఈ సంఘం ఏం చేస్తూ ఉంది? పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ధర్నా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చేయకుండా ఓర్పుతో ఏం చేస్తుంది? ఈ సంఘము భరిస్తూ ఉంది. భరిస్తూ ఉంటే, సహిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నీ ఓర్పును బట్టి రాబోతున్న దినాల్లో శ్రమలు కలగబోతున్నాయి, దానిలో నిన్ను ఏం చేస్తాను? నేను కాపాడుతాను.
ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఓర్పుతో ఉంటే దేవుని యొక్క కాపుదల మనం అనుభవిస్తాం. మనం ఓర్పుతో ఉంటే దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాం. ఓర్పుతో ఉండకుండా మా అన్న ఉన్నాడు, మా కొండ ఉన్నాడు, మా పోలీసు ఉన్నాడు, మా బలం ఉంది, మా బంధువులు ఉన్నారు, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని సహాయాన్ని మనము కోల్పోతాం. దేవుడు మనకు దూరం అవుతాడా? వాళ్ళు ఉన్నారని వెళ్ళావుగా, అంతు చూస్తానని వెళ్ళావుగా. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగిందనుకో ఏం చేస్తారు? చీర నడుములో దోపి ఏంది గొడవ దిగి రచ్చ చేయడానికి. అదే ఓర్పుతో భరించావనుకో దేవుడే చూసుకుంటాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు, దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. ఈ సంఘము ఆ విధంగా ఓర్పును గురించిన వాక్యాన్ని గైకొనడం వలన ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, పరిచయాలకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఓర్పుతో కొనసాగటాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, నేను శ్రమలలో నేను నిన్ను కాపాడతాను. ఎంత మంచి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఆ తర్వాత చివరిగా హెచ్చరిస్తున్నాడు, చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరైతే ఇదిగో అంతము వరకు గట్టిగా తన కలిగిన భక్తిని, తన కలిగిన విశ్వాసాన్ని కాపాడుకుంటాడో, దేవుడు వారికి ఇస్తున్న ప్రాఫెసీ, వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను వారిని స్తంభాలుగా, మందిరంలో ఒక స్తంభాలుగా ఏర్పాటు చేసి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. నూతన దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణములో వారిని క్రొత్త పేరుతో వారిని అభినందిస్తాను, వారికి స్థానాన్ని కల్పిస్తాను. ఇక ఎన్నడూ వారు తీసివేయబడరు. ఇక ఎన్నడూ కూడా వారు బయటికి వెలుపటికి పోడని చెప్పేసి దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరం కూడా నమ్మకముగా భక్తి చేస్తే మనకు కూడా అటువంటి ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. పరలోక రాజ్యంలో నూతన యెరూషలేము పట్టణంలో ఒక క్రొత్త పేరుతో మనల్ని క్రొత్త పేరుతో దేవుడు దీవించి ఒక మంచి ఉన్నతమైన స్థితిని, ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొత్త పేరు పెట్టబడడం అనేది కలిగే ఆధిక్యత అన్నమాట. క్రొత్త పేరు పెట్టబడడం అనేది ఒక క్రొత్త ఆధిక్యత. ఇప్పుడు పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొన్న చిరంజీవి గారికట పద్మ విభూషణ్ అనే బిరుదు వచ్చింది. ఇప్పుడు ఆ పేరు ముందు ఏమొస్తుంది? పద్మవిభూషణ్ అన్న బిరుదుతో అభినందించబడ్డాడు. ఆ పేరు అన్నమాట, అంతే. ఆ పేరుతోనే ఒక ఆధిక్యత. అట్లాగే దేవుడు మనకు కూడా అటువంటి కొత్త పేరును, ఒక ఆధిక్యతనిచ్చి పరలోక రాజ్యంలో మనల్ని గౌరవిస్తాడని సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పినట్లుగా ఈరోజు మనం కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన కిరీటాన్ని మనం కాపాడుకుందాం, మన క్రియలను మనం కాపాడుకుందాం, మన భక్తిని మనం కాపాడుకుందాం. దేవుని మెప్పును, దేవుని యొక్క ఘనతను మనము సంపాదించుకుందాం. ఈ సంఘములో ఒక్క తప్పు కూడా మోపాడండి. ఒక్క తప్పు కూడా లేదు, ఒక్క లోపం కూడా లేని సంఘంగా ఈ సంఘం ఉంది. అందుకనే దేవుడు ద్వారాలు తెరిచాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము కూడా, మన సంఘము కూడా దేవుడు ఏలెత్తి తప్పు మోపకుండా ఉండేంతగా మన భక్తిని మనం చేయాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సంఘంలో మనం ఏమేమి చూసాం చెప్పండి? క్రియలు కలిగిన సంఘం, శక్తికి కొంచెమైన సంఘం,
మూడవది వాక్యాన్ని గైకొనే సంఘం. నాలుగవది దేవుణ్ణి ఎరుగననలేని సంఘం. ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన ఈ సంఘాన్ని దేవుడు దీవించాడు. ఇప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పట్టణం ఉంది. దేవుడు మరి ఆ పట్టణాన్ని నాశనం అవ్వకుండా దేవుడు ఆ పట్టణాన్ని కూడా కాపాడాడు. కాబట్టి మనము దేవునికి లోబడదాం, అంతం వరకు దేవుని కొరకు నమ్మకమైన భక్తి చేద్దాం. నూతన యెరూషలేములో మనం కూడా చేర్చబడదాం. దేవుడి మాంచులు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.